హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నైతే బోట్ని అయితే మనం ఫోటో అయితే తీసేసాం కాబట్టి ఈరోజైతే ఇంకా ఆ సగం మిషన్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. పదండి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్తున్నాం. మన వెహికల్ తీసుకొని అయితే వెళ్దాం గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనమైతే ఒక సబ్మీరియన్ అయితే ఉండిద్ది అనమాట. ఆ సబ్మీరియన్ అయితే మనం తీసుకొని ఇంకో చోటుకి వెళ్తే అక్కడ పెట్టేస్తే ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. సగం ఇంకా మిషన్ అయితే అయిపోద్ది. పదండి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నా, పోర్ట్ ఏరియా దగ్గరికి వెళ్తున్నా. మనం నిన్న ఏ బోట్ని అయితే ఫోటో తీసామో ఆ బోట్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. పదండి. ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కొంచెం అయితే మనం కొంతసేపు అయితే వెయిట్ చేద్దామా వద్దా? వద్దులేండి. మళ్ళీ అక్కడైతే బోట్ అయితే మిస్ అయిపోయింది అనుకోండి, మనకైతే మళ్ళీ టూ డేస్ దాకా అయితే ఆ బోట్ అయితే రాదు. కాబట్టి వెళ్ళిపోదాం పదండి గైస్. ఈ సీక్రెట్ మిషన్ కూడా అయిపోతే ఇంకా మనైతే ఫ్రీగా అయితే ఉండొచ్చు. చూసారు కదా మీ గైస్, మీరే ఇప్పుడు చూడండి. వాడైతే ఇండికేటర్ లేకుండా ఏం లేకుండా కార్ అయితే పార్క్ చేశాడు. అదే ఏదో కార్ వచ్చింది గైస్, అప్పుడు ఏంది పరిస్థితి? అలాగే యాక్సిడెంట్ అయ్యేది. వాళ్ళకేమో తెలిసినా కూడా ఇండికేటర్స్ అయితే వేయరు. సరేలేండి, మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఆ సబ్మెరీన్ని కూడా ఇచ్చేస్తే ఇంకొక ప్లాన్, అదే బి అనేది గీసారు కదా గైస్ వీళ్ళు ఇంట్లో. ఇప్పుడైతే మనం ఏ అని మార్క్ చేసాం కదా, దాన్ని అయితే కంప్లీట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. తర్వాత అయితే బి అని అయితే ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తే మనకి ఇంకా సీక్రెట్ మిషన్ అయిపోయినట్టే. మనకైతే ఇంకా చాలా డబ్బులు అయితే వస్తాయి. ఆ డబ్బులతోనే మనమైతే మన ఫ్రాంక్లిన్ అండ్ మైగిల్ లాగా రిచ్ మ్యాన్స్ అయితే అయిపోదాం గైస్. మనం కూడా పదండి. మన మైకిల్ లాగా డ్రైవర్ కూడా చాలా మర్డర్స్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. సైడ్ బిజినెసెస్, ఇల్లీగల్ బిజినెస్ మొత్తం చేస్తూ ఉంటాడు అనమాట మన డ్రైవర్ కూడా. ఓకే, మన పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఆల్ రైట్. చూడండి గైస్, పోర్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ ఒక చెక్ పాయింట్ అయితే వచ్చింది. ఆ చెక్ పాయింట్ దాటేస్తే ఇంకా మనం వెళ్ళిపోవచ్చు ఆ బోట్ దగ్గరికి. పదండి. ఓకే, వెళ్ళిపోదాం. ఇంకా గేట్స్ అయితే ఓపెన్ అయ్యి చూడండి గైస్, ఎన్ని కార్లు అయితే ఉన్నాయో ఇక్కడికి. అలాగే వస్తూ ఉంటారేమో ఇల్లు చాలామంది ఇలాగా విజిట్కి వస్తారు. మరి దేనికి వస్తారు, వాళ్ళకి కూడా ఏదో పని ఉండిద్దిలేండి. ఓకే, ఇక్కడే మనం అయితే మన బోట్ ఉంది కదా చూడండి, ఇక్కడే ఉంది గైస్ అది. బోట్లోకి వెళ్ళే ముందు అయితే మీకైతే ఆ సబ్మెరీన్ ఎలా ఉండదు అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తా పదండి. సబ్మెరీన్ అయితే ఇక్కడే ఉండేది చూడండి గైస్. అక్కడ వేలాడి తీసి ఉంది సార్ గైస్, అదే మన సబ్మెరీన్ అయితే. అదే మనం ఇప్పుడైతే వేరే చోటకైతే తీసుకెళ్ళాలి. సో కాబట్టి మనం ఇప్పుడు లేట్ లేకుండా అయితే వెళ్ళిపోదాం పదండి గైస్. ఇక్కడైతే ఉన్న స్టెప్స్ ఇక్కడ కొంచెం సైడ్కి అయితే పెడదాం. మన వెహికల్ని పెట్టేసి వెళ్ళిపోదాం పదండి గైస్. చూడండి గైస్, డ్రైవర్ అయితే ఇప్పుడు సమీర్ని నీళ్ళలో తీసుకెళ్ళాలి కాబట్టి స్నానం చేసినట్టుందని చెప్పేసి సెట్ లేకుండా వచ్చేసిండు. మన ఎనిమిస్ అయితే ఎవరు ఉంటారేమో చూసుకోవాలా. చూడండి గైస్, నాకైతే 1 స్టార్ అయితే పడింది. ఇలా షిప్ ఎక్కానో లేదో ఇలా పోలీసులు అయితే వస్తున్నారు గైస్. వీళ్ళు లేట్ చేయకుండా అయితే మనం తొందరగా ఆ సబ్మెరీన్ అయితే మనం తీసుకొని వెళ్ళిపోదాం పదండి. అది కింద రావాలంటే దాన్ని అయితే ఫైర్ చేయాలి. ఆగండి గైస్, దాన్ని అయితే ఉంటాయి కదా అవి తాళ్ళు, దాన్ని అయితే కాల్చుద్దాం. ఆగండి. ఓకే, ఒక సైడ్ అయితే అయిపోయింది. ఇంకో సైడ్ అయితే కాలువాలా తొందరగా. వాళ్ళు అయితే వస్తున్నారు గైస్, దగ్గరికి అయితే వస్తారు. ఓకే, కాలుస్తున్నా. ఓకే, ఒకటైతే అయిపోయింది, 2 కూడా అయిపోయింది గైస్. ఓకే, లెట్స్ గో. మనం అయితే సబ్మెరీన్ అయితే ఇక్కడ ఉంది, మనం ఇప్పుడైతే దూకేద్దాం పదండి. లెట్స్ గో. యా, అబ్బా పడ్డది గైస్ వాడికైతే హెడ్ షాట్ డ్రైవర్కి. పాపం చూసుకోకుండా అయితే నీళ్ళలో అయితే పడబోయి దాన్ని తగిలాడు గైస్. కొంచెం అయితే నొప్పి అయితే వస్తుంది, పర్వాలేదు. మనం అయితే ఫస్ట్ దీన్ని అయితే కంప్లీట్ చేయాలా. పదండి వెళ్ళిపోదాం, లోపలికి అయితే ఎక్కుదాం పదండి. తర్వాత అయితే మీకు అయితే చూపిస్తాను నేను సబ్మెరీన్ లోపల అయితే ఎలా ఉండిద్దో. పదండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే పోలీసుల దగ్గరనైతే తప్పించుకోవాలా. పదండి, ఇప్పుడు వెళ్ళిపోదాం. మనం పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలా. చూడండి గైస్, ఫైర్ చేస్తున్నారు గైస్. వాళ్ళైతే తొందరగా నీళ్ళలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఏదండి గైస్, నీళ్ళ లోపల అయితే ఇలాగైతే ఉండిద్ది అనమాట. పదండి, వాళ్ళకైతే ఫస్ట్ కనపడకుండా అయితే నీళ్ళలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నీళ్ళలో కొంచెం సేపు దాక్కున్న తర్వాత అయితే వెళ్ళిపోదాం మనం ఈ సబ్మెరీన్ని తీసుకొని. పదండి గైస్, ఇంకా వెళ్ళిపోదాం. చూడండి గైస్, నీళ్ళలో అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఏ షార్క్లు ఫిషెస్ అయితే ఏం కనపడట్లా నాకైతే. క్లియర్గా అయితే ల్యాండ్ అను వాటర్ కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడైతే పోలీసులు అయితే వెళ్ళిపోయారు. పదండి, ఇప్పుడైతే మనమైతే మన మ్యాప్లో చూపించినట్టుగా లొకేషన్ అయితే పెట్టేద్దాం.
అదండి కొంచెం అదిగోండి గైస్ బోట్ అయితే అనుకుంటా అది ముందర అయితే బోట్ అని అనుకుంటాను నేను కొంచెం ముందుకు వెళ్దాం ఆగండి మరి కిందకి వెళ్ళకూడదు కదా గైస్ అంత పైకి అయితే వెళ్ళిపోదాం పైకి కొంచెం అని ఇంకా తర్వాత అయితే ఎదుగోండి లోపలైతే ఇలా ఉండిద్ది గైస్ వ్యూ లోపల నుంచి ఎదుగోండి ఇదే షిప్ అనమాట పక్కన ఉన్నదే మన షిప్ కింద అయితే ఇంకా ఏదో పెట్టారు మనకి ఎందుకులేండి ఇప్పుడు కనిపిస్తున్నాయి గైస్ అయితే కొంచెం ట్రీస్ లాగా ప్లాంట్స్ ఇప్పుడైతే కనిపెడుతున్నాయి మనకైతే ఎదుగోండి మేము ముందరకైతే వచ్చేసాం గైస్ ఇదే షిప్ ముందరకి ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం పదండి ఇది ఏందో ముద్దులాగా ఉన్న చూడండి గైస్ కిందకైతే వస్తున్నాం మనం పైకి లేపాలా మరి కిందకైతే తగలకూడదు కదా గైస్ అందుకనే చెప్పేసి పైకైతే అందాం అక్కడ ఎదుగుండి గైస్ సైడ్లో అయితే ఇంకేం ఉండదు ఇంకే పైపులు అయితే ఉంటాయి ఇంకంతేలే పదండి వెళ్ళిపోదాం ఇంకా అదిగోండి గైస్ మనం అయితే వచ్చేసాం గైస్ చూడండి మన షిప్ దగ్గరికి అయితే ఫైనల్లీ ఇక్కడ పెట్టేస్తే ఇంకా మన పని అయితే అయిపోయింది అనమాట అదిగోండి ఈ హుక్ అయితే కనిపిస్తుంది కదా ఆ హుక్ కింద అయితే పెట్టేద్దాం పదండి ఓకే ఇక్కడైతే పెట్టేసాం మనం అదిగోండి హుక్ కొంచెం దూరం అయితే ఉంది పెట్టేసాం ఇంకా మనం అయితే ఓకే అదైతే ఇప్పుడైతే ఆ హుక్తో పట్టుకొని పైకైతే లేపి ఇంకా చూద్దాం ఏం చేసిద్దో పక్కన పెట్టిద్దో మరి ఎక్కడ పెట్టిద్దో చూద్దాం ఆగండి నాకు తెలిసి లారీలో పెట్టిద్దని అనుకుంటున్నాను నేను తీసుకెళ్ళాలి కదా వేరే చోటకి అంతేలేండి ఇంకా లారీలో అయితే పెట్టిద్ది చూద్దాం ఆగండి ఇప్పుడైతే చూపిస్తా అదిగోండి తీస్తున్నారు తీసి ఇంకా పక్కన అదిగోండి లారీ అయితే వచ్చేసింది ఈ లారీలో అయితే పెట్టేస్తారు ఇంకా వెళ్ళిపోదాం మనం మన డెస్టినేషన్ దగ్గరికి అయితే ఓ సైడ్కి అయితే పడింది పర్వాలేదు గైస్ తర్వాత మళ్ళీ పెట్టేసాం మనం పట్ట కూడా కప్పేసాం ఎవరికి కనపడకుండా ఇప్పుడైతే మనకి పోర్ట్ ఏరియా దగ్గరికి అయితే పెట్టాలా ఇది ఇంకొక పోర్ట్ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి ఇంకొక పోర్ట్ ఏరియాలో పెట్టేస్తే ఇంకా మన పని అయితే అయిపోద్ది అనమాట సో పదండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం గైస్ ఇందాకైతే తగిలింది కదా అదైతే ఘోరంగా అయితే పెయిన్ అయితే వస్తుంది తొందరగా వెళ్ళి అక్కడ పార్క్ అయితే చేసేసి మనమైతే ఇంటికి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుందాం ఎందుకంటే పెయిన్ అయితే ఎక్కువైంది గైస్ ఇందాక తగిలినప్పుడైతే ఏం పెయిన్ లేదు ఇప్పుడైతే ఎక్కువైంది అది మన అసలుకి షర్ట్ లేకుండా అయితే ఉన్నాం కదా అందుకని అయితే ఎక్కువైంది పదండి వెళ్ళిపోదాం కాబట్టి వెళ్ళి మనం అయితే రెస్ట్ తీసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్క్ అయితే చేసేసి ఓకే ఇక్కడే మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం పార్క్ అయితే చేసేస్తాం గైస్ లోపలికి బయట కాదు ఓ షర్ట్ వెనక్కి అయితే తీసుకుందాం ఆగండి మనం లోపల పెట్టాలా బయట కాదు ఓకే కొంచెం ఈ ట్రక్ని అయితే కొంచెం హ్యాండిల్ చేయాలి గైస్ జాగ్రత్తగా ఓకే ఇక్కడైతే పెట్టేద్దాం పదండి లోపల అయితే లెట్స్ గో ఇంకా అయిపోయినట్టే గైస్ ఇక్కడైతే పెట్టేసి మనం అయితే ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుందాం పదండి ఓకే దిగేద్దాం ఇంకా ఇక్కడైతే పెట్టేసాం మనం ఇంకా వెళ్ళిపోదాం పదండి గైస్ ఓకే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వెనక మన అయితే కొంచెం రెడ్గా అయితే అయిందనమాట మనోడిది మనతో పాటు వీడు కూడా వచ్చాడు గైస్ వీడైతే వెళ్తున్నాడు ఒకటే కారు ఉంది ఇందాక చూసినప్పుడు అయితే ఆ కార్లో అయితే వెళ్తాడు వాడు అందుకనే పెరిగెత్తున్నాడు గైస్ నేను రాకూడదంట వాడికి ఎక్కువైంది వీడికి ఒక స్ట్రోక్ అయితే ఇవ్వాలి వీడికి అండి అది కూడా గైస్ ఎక్కుస్తున్నాడు వాడు మనం కూడా ఎక్కుదాం ఆగండి పదండి గైస్ మేము కూడా ఎక్కి వెళ్ళిపోదాం ఆగురా నేను కూడా వస్తా ఓ షర్ట్ వాడికైతే ఎక్కువైంది ఈ నన్ను పడేసి వెళ్ళిపోయిండు నాకైతే అసలు బాగాలా వీడికైతే తర్వాత మన వీడియోలో అయితే చెప్దాం ఈరోజు వీడియో అయితే గైస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బై బై టాటా టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్